ఇంత వర్షం నాయన మీకు వందనాలు, మీకు స్తోత్రము నాయన, మీకు వందనాలు బాబు. అలాగే ఇదిగో నాయన, ఇదిగో నాయన మీకు స్తోత్రము నాయన, రా నాయన, ఇదిగో నా ప్రభు నీ దైవజనుని నా ప్రభు మీకు వందనాలు, క్షేమంగా తీసుకొచ్చినందుకు మీకు వందనాలు బాబు, మీకు స్తోత్రములు నాయన. అలాగే ఇదిగో నా ప్రభు మీకు వందనాలు, ఇదిగోనైనా ఈ సభలో నా ప్రభు ఆది నుంచి అంతవరకు ఏ ప్రజలు నడిపించండి నాయన, మీకు వందనాలు నాయన. నీ దైవజనుని నా ప్రభు నీ సిలువు చాటును మరుగుపరుచుకుని నాయన, మా హృదయానికి నా ప్రభు ఏమైతే అవసరమో నా ప్రభు నాయన మేమందరం నాయన గ్రహించే మనసును నా ప్రభు దయచేయమని అడుగుతున్నాను బాబు, మీ స్తోత్రము నాయన. యేసయ్య ఈ చిన్న ప్రార్థన నా ప్రభు నాయన ఎనుకలేని దాన్ని నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించుకున్న మా పరమ తండ్రి. నేను స్తుతించి నేను గణపతి కృప మాకు దయచేసిన దేవానికి స్తోత్రాలయ. అయ్యా పాటల ద్వారా నేను మహింపరిచే కృప దయచేవయ్యా నాయన, నీకే వందనాలు స్తోత్రాలు ప్రభావ. చేర్చున్న ప్రతి ప్రార్థన అయ్యా అయ్యా నాయన తండ్రి నీకే వందనాలు స్తోత్రాలయ్యా. నేను ఈ రోజైతే ప్రభా నేను ఈ అంశాలు బట్టి ప్రార్థన చేర్చున్నామయ్యా, నీకే వందనాలు స్తోత్రాలయ. అయ్యా ప్రతి అంశాన్ని మీరు దీవించింది అయ్యా, ఆశీర్వదించిన ప్రభా. నైనా చేర్చున్న ప్రతి ప్రార్థనలో మీరు ఆలకించిన ప్రభా, నీకే వందనాలు స్తోత్రాలయ. నైనా నీకే స్తుతులు స్తోత్రం ప్రభా. నేను ఆ రోజు నైనా మీటింగ్ నైనా తండ్రి పెట్టుకోవడానికి నువ్వు కృప చూపున పెట్టే నీకే వందనాలు స్తోత్రాలయ. దైవజనికి నాయన ప్రయాణాల్లో క్షేమం దయచేసావయ్యా, అందుని బట్టి నీకే వందనాలు స్తోత్రాలయం. అయ్యా ప్రతి ఒక్క బిడ్డ సమయానికి రావడానికి కృప చూపించిందయ్యా. అయ్యా నీకే వందనాలు స్తోత్రాలయ. నీ మందిరానికి వెళ్ళడానికి ఎంత భాగ్యం అని ప్రభా నేను వారికి తిరగడానికి కృప చూపించమని అడుగుతున్నాం ప్రభా, నీకే వందనాలు స్తోత్రాలయం. అయ్యా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా బలహీనంగా ఉన్న వారికి నైనా మంచి నైనా స్వస్థత దయచేయండి. ఎస్ఐయా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా ఈ కూడికంతా ప్రభా నీ నామానికి మహింకరంగా మాకు దీవెనకరంగా జరిగించమని అయ్యా ప్రతి విషయంలో నీ సహాయం వేడుకుని మాకు దయచేయమని అయ్యా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన పరలోక రాజ్యం తెచ్చుకుని నా ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. చేసిన ప్రార్థన దేవుని ఆలకించి గొప్ప మేలు చేసినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటాం. హల్లెలూయా 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 హల్లెలూయా. పాట పాడదాం. మైత్రి ఫ్యామిలీ పాట పాడమ్మా, ఇక్కడికి వచ్చి పాడు ఇందులో పడేలాగా. పెట్టు నువ్వులే కబ్బు ఇలా వచ్చేసి ఇందులో పడేలా చూ. దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా పూజుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా. దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా పూజుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా. జీవదాతవు నీవని స్తుతి మించి పాడనా, జీవధారవు నీవని కానుకనై పూజింపనా. జీవదాతవు నీవని స్తుతి మించి పాడనా, జీవధారవు నీవని
కానుకనై పూజింపనా అక్షయ దీపము నీవే నా రక్షణ శృంగము నీవే స్వరాజ్యద చేసేద నీకే నా స్తుతులర్పించెద నీకే అక్షయ దీపము నీవే నా రక్షణ శృంగము నీవే స్వరాజ్యద చేసేద నీకే నా స్తుతులర్పించెద నీకే దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా సమ్మతి లేని సుడిగుండాలే ఆవరించగా గమనము లేని పోరాటములో తరుగుచుండగా నిరుపేదనైన ఎడల సందేహమేమి లేకుండా నిరుపేదనైన ఎడల సందేహమేమి లేకుండా హేతువేలేని ప్రేమ చూపించి సిలువ చాటునే దాచావు హేతువేలేని ప్రేమ చూపించి సిలువ చాటునే దాచావు సంతోషము నీవే అమృత సంగీతము నీవే పరమాలిత నీకే శుద్ధ సంకల్పన నీకే దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా సత్య ప్రమాణము నెరవేర్చుటకే మార్గదర్శమై నిత్య నిబంధన నాతో చేసిన సత్యవంతుడా విరిగి కలిగిన మనసుతో హృదయాత్మని చేసడా విరిగి నలిగిన మనసుతో హృదయాత్మని చేసడా కరుణ నీడలో కృపావాడలో నీతో ఉంటే చాలయ్యా కరుణ నీడలో కృపావాడలో నీతో ఉంటే చాలయ్యా కర్తవ్యము నీవే కనుల పండుగ నీవేగా విశ్వాసము నీవే విజయ శిఖరము నీవేగా కర్తవ్యము నీవే కనుల పండుగ నీవేగా విశ్వాసము నీలో విజయ శిఖరము నీవేగా దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా ఊహకు అందని ఉన్నతమైనది దివ్య నగరమే ప్రకుటము కోరిన సుందరమైనది నీ రాజ్యమే ఆ నగరమే లక్ష్యమే మహిమాత్మతో నింపినావు ఆ నగరమే లక్ష్యమై మహిమాత్మతో నింపినావు అమరలోకాని సన్నిధిలో కొత్త కీర్తనే పాడెదన్ అమరలోకాని సన్నిధిలో కొత్త కీర్తనే పాడెదన్ ఉల్లాసము నీవే నవ ఉత్సవము నీవేగా ఉల్లాసము నీవే పల్లకి నీవేగా దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా దీనుడా అజేయుడా ఆదరణ
పుత్రుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా పాడనా జీవధారవు నీవని కానుకనై పూజింపనా జీవదాతవు నీవని స్తుతించి పాడనా జీవధారవు నీవని కానుకనై పూజింపనా అక్షయ దీపము నీవే నా రక్షణ శృంగము నీవే స్వరాధ్యత చేసేద నీకే నా స్తుతులర్పించద నీకే అక్షయ దీపము నీవే నా రక్షణ శృంగము నీవే స్వరాధ్యత చేసేద నీకే నా స్తుతులర్పించద నీకే. హల్లెలూయా. చేసుకుందామండి. రోజు చేసుకున్నట్లుగా ఈరోజు కూడా ప్రార్థన చేసుకుందాము. అందరూ మా కళ్ళేసి 2 చేతులు పైకెత్తినట్లయితే ప్రార్థనాంశం చెప్తానండి. యవనస్తుల వివాహాల కొరకండి తగిన సమయమందు అనుకూలమైన బిడ్డలను. 1 యవనస్తుల వివాహాల కొరకండి. 2 తగిన సమయమందు అనుకూలమైన బిడ్డలను సమకూర్చినట్లు. అదే వివాహాల కోసము దేవుడు ఎవరినైతే సమకూరుస్తున్నాడో ఎవరి బిడ్డలకి ఎక్కడైతే వివాహాలు ఎవరికి ఎక్కడైతే ఏర్పాటు చేసేది మనకైతే తెలియదు, కానీ వివాహాలు జరగవలసిన బిడ్డల కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారండి. వారి కోసం ప్రార్థన చేద్దాం. అందరం మోకరించి ప్రార్థన అందరూ ఏకీభవించండి. చాలా మంది ఉన్నారు మన సంఘంలోనే, చాలా మంది ఉన్నారు వివాహాలు జరగకుండా వివాహాల కోసం ఎదురు చూస్తున్నవారు. వయసు వచ్చేసి వివాహం కోసం ఎదురు చూస్తున్నవారు చాలా మంది ఉన్నారు. దేవుడే వారికి అనుకూలమైన సమయంలో తగిన వధువు వారికి దేవుడే సమకూర్చినట్లు ప్రార్థన చేద్దామండి. ఎవరు మౌనంగా ఉండొద్దు, ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. మనము మందిరంలో కూడుకుంది దేవుని స్తుతించడానికి, అందుకనే ఈ విషయం గురించి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రం తండ్రి, స్తోత్రము తండ్రి, స్తోత్రము తండ్రి, స్తోత్రము తండ్రి. యేసయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము దేవా, స్తోత్రము తండ్రి. ఎంతమంది అయితే వివాహాల కోసం ఎదురు చూస్తున్నారు యవన బిడ్డలు తండ్రి ప్రభా, యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రం తండ్రి ప్రభా. వారికి తగిన సమయంలో వివాహాలు జరగడానికి సహాయం చేయండి దేవా, నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. తండ్రి మా చిత్తంలో కాదు తండ్రి ప్రభా, వివాహం అన్ని విషయంలో పరిశుద్ధమైన చెప్తున్నావు దేవానికి వందనాలు, స్తోత్రము తండ్రి ప్రభా. యేసయ్యా అటు రీతిగా తండ్రి పరిశుద్ధంగా తండ్రి ప్రభా జరగవలసిన వివాహాలు తండ్రి ప్రభావం సమకూర్చమని సన్నిధిలో అడుగుతున్నాం దేవానికి వందనాలు, స్తోత్రం తండ్రి. ఈ ప్రార్థనాంశం అందరూ చేస్తుండగా మా అత్తకి ప్రార్థనాంశం కోసం ప్రార్థించారు. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం కృపగల యేసయ్యా జీవాధిపతి నాయన లెక్కలేని వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. పరిశుద్ధ ఆత్మదేవా నీకే స్తోత్రాలు నాయన. కాలం మొదలుకొని నాయన రాత్రి కాలం వరకు నాయన సజ్జమని రెట్లు చంపబలంటవాను కాచి పచ్చడి పరిస్థితి నాయన ప్రభు స్థుతించడానికి ప్రార్థించడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. పరిశుద్ధ ఆత్మదేవా నీకే వందనాలయ్యా. ఆయన ప్రభా మేము ప్రార్థిస్తుండగా నాయన మా ప్రార్థన మీరు ఎంతగానో వినిచున్నారు. దేవాన్ని బట్టి వందనాలయ్యా, స్తోత్రాలు నాయన. అనేకమైన అంశాల కొరకు ప్రార్థిస్తుండగా నాయన ప్రభు ప్రతి అంశానికి నాయన ప్రభు ప్రతిఫలం దయచేయండి అయ్యా. మమ్మల్ని దేవ నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుని కార్యము చేయమని అడుగుచున్నాను దేవా. వందనాలయ్యా. తల్లిదండ్రులైన వారి బిడ్డలకి వివాహం చేయాలని ఎంతగానో ఆశిస్తున్నారు దేవా. నాయన వారికి నాయన ప్రభా ఎట్లయితే నేను సిద్ధపరిచి ఉన్నావో ప్రభు మాకైతే తెలియదు, కానీ ప్రభు నువ్వు మేలు చేయండి దేవా. ప్రభా ఆయన ప్రభా దైవ భక్తి కలిగి ఉండే నాయన కృపను నాయన మీరు అనుగ్రహించమని అడుగుతున్నాను బాబు. స్తోత్రాలు నాయన నీకేమందనాలయ్యా. స్తుతులు, స్తోత్రాలు ప్రవక్తి నాయన కృపను నాయన ప్రతి ఒక్క బిడ్డకి దయచేయండి దేవా. వివాహాల విషయంలో నాయన మీరే కార్యం చేయండి అయ్యా.
అయినా మేలు చేయమని అడుగుతున్నాను దేవ, కృప చూపండి దేవ, ఆశ్చర్యకరుడు ఆయన. ఇంకా జరగవలసిన ప్రార్థనలో మీరుండి నాయన, నేను చేసిన చిన్న ప్రాణి పాదాలు సంచేర్చుకుంటారని స్పర్శన బతులేడుకుంటున్నాను తండ్రి. దేవుడి ప్రార్థన అంతా ఆలకించి దేవుడే ప్రతి ఒక్క విషయంలో దేవుడే కృప చూపేలాగా దేవునికి స్తోత్రాలు చెల్లిందండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరొక ప్రార్థన అవసరం అండి. సండే స్కూల్ పిల్లలు తప్పనిసరిగా మందిరానికి వచ్చినట్లు, పిల్లలు దేవుని మందిరంలో వచ్చి దేవునిలో ఎక్కువగా దైవికంగా ఎదిగినట్లు, వారి మనస్సు అంతా దేవుని మీద దేవుడి వైపే ఉండేలాగా, దేవుడు తగ్గించేలాగా బిడ్డలు అయితే మందిరానికి వస్తున్నారు కానీ మాట్లాడుకుంటున్నారు. వారి వారి అల్లర్లో వారు ఉంటున్నారు. దేవుడైతే మనసును తీసివేసి దేవుడే కృప చూపి వారు మంచిగా మందిరంలో గడిపేలాగా, మంచిగా మందిరంలో ప్రార్థన చేసుకునేలాగా అట్టి కృప దేవుడి బిడ్డలందరికీ దయచేసేలాగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామని చిన్న బిడ్డల కోసం మన బిడ్డలే ఉన్నారు చాలా మంది. మన బిడ్డల కోసం ప్రార్థన చేసుకుందామండి. వారు ఖచ్చితంగా మందిరంలోకి వచ్చి రావాలి. చాలా మంది రావడం లేదు. వారందరూ దేవుని మందిరంలోకి వచ్చేలాగా, వచ్చిన వారందరూ మంచిగా దేవుని స్తుతించే వారిగా ఉండాలండి. దేవుని స్తుతించే వారిగా ఉండాలి, అలర్ చేసే వారిగా ఉండకూడదు. దైవిక మనసు దేవుని అట్టి మనసు కలిగి ఉండేలాగా ప్రార్థన చేద్దామండి. అందరం ఎందుకంటే మనందరం కుటుంబాల్లో చంటి బిడ్డలందరూ ఉన్నారండి. వారందరి కోసం మనం ప్రార్థన చేసుకుందామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా యేసయ్యా, మా బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం. కలిగించండి దేవా, స్తోత్రం తండ్రి. మంచి మనసును పుట్టించండి. మన బిడ్డల కోసం మన ప్రార్థన భారం కలిగి చేసుకుందామండి. భారం కలిగి స్వరాలు పైకెత్తి ప్రార్థన చేయండి. మన బిడ్డలో దైవిక జ్ఞానం దేవుడే ఇచ్చేలాగా ప్రార్థన చేసుకోండి. అందరూ ఎవరి బిడ్డల కోసం, వారు మన సంఘం బిడ్డల కోసం, ఇంకను మన సంఘమే కాకుండా మన ఊళ్ళో చాలా మంది చిన్న బిడ్డలు ఉన్నారు. చాలా బలహీనతో ఇబ్బంది పడుతున్నారు, చాలా అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్నారు. అందులో చిన్న బిడ్డలు తాడువే అనేసి, కరోనా తాడువే వస్తుంది అనేసి ఎంతగానో భయపడుతున్నారు, భయాందోళన ఉన్నారు. వాటి గురించి కూడా మీ చిన్న బిడ్డలందరి కోసం, మన చిన్న బిడ్డలందరి కోసం ప్రార్థన చేయండి. భారత కలిగి తండ్రి, అందరూ ఇదిగా ప్రార్థన చేస్తుండగా రత్న కుమార్ యొక్క ప్రార్థన చేస్తుంది. స్తోత్రాలు చిన్నగా తండ్రి. అయా చిన్న బిడ్డల మీద ప్రభావం చూపకుండా తండ్రి. అయా నాయన బిడ్డలు ఎలా పెంచాలో మాకు దైవికమైన జ్ఞానం దయచేయండి అయ్యా. తల్లిదండ్రులకి నేను మంచి జ్ఞానం దయచేయండి అయ్యా. నీకే వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. అయా చిన్న బిడ్డలు ఎంతో భయభక్తులు కలిగి జీవించి బిడ్డలని సహాయం దయచేయండి అయ్యా. నీకు వందనాలు స్తోత్రాలయ్యా. అయా నాయన గొప్ప దేవాలయ ఆశీర్వదించండి తండ్రి. నేను బిడ్డకున్న ప్రతి కాలమినతో నిండి విడిపించండి అయ్యా. అయా స్వస్థపరచండి తండ్రి. నైనా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నైనా బిడ్డలకి నైనా అయా బిడ్డల చుట్టూ నీ కంచి వేయండి అయ్యా. నీ కాపుదల దయచేయండి అయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నైనా అయా నైనా బిడ్డలు ఎంతగానో నైనా చాలా మంది బిడ్డలైనా బలహీనతంగా ఉండి ఉన్నారు తండ్రి. అయా స్వస్థపరచండి అయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు బాబు. అయా నేను బిడ్డలు ఎలా పెంచాలో నైనా తల్లిదండ్రులకు నైనా దైవికమైన జ్ఞానం దయచేయండి అయ్యా. ఎలా పెంచాలో మాకు జ్ఞానం దయచేయండి బాబు. అయా నీకే వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాను తండ్రి. అయా గొప్ప దేవానైనా జాయికున్న ప్రతి బలహీనత నుండి విడిపించండి అయ్యా. ఆ బిడ్డకున్న ఏలుబడి చేస్తున్న ప్రతి మంచి ఆరోగ్యం దయచేయండి అయ్యా. నీకు వందనాలు తండ్రి. ప్రతి బలహీనత తండ్రి. నైనా ఇంకా ఎవరైతే నైనా సన్నిధిలో ఎవరైతే అయ్యా నేను వారిని బలపరచండి అయ్యా. స్వస్థపరచండి తండ్రి. అయ్యా తెలియజేయండి అయా. గొప్ప దేవాలైనా నీకే తెలియజేస్తున్నాను తండ్రి. అయ్యా నైనా
ఈ ప్రార్థన ఆలోచించమని పరిశుద్ధంలో ప్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమె దేవుడి చిన్న బిడ్డల విషయంలో దేవుడు కృప చూపిలాగా దైవిక జ్ఞానంలో ఉండేలాగా దేవునికి స్తోత్రాలు చెల్లిందామండి. హల్లెలూయా 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 హల్లెలూయా. అలాగేనండి ధోని గారికి అనారోగ్యంగా ఉందంట, వారు హాస్పిటల్ ఉన్నారంట. దేవుడే వారికి ఏ బలహీనత అయితే ఉందో మనకైతే తెలియదు, కానీ దేవుడే వారికి స్వస్థత ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి వారు మంచి సాక్షురాల్లాగా మన సన్నిధిలో నిలబడిలాగా దేవుడి విషయంలో ఒక గొప్ప కార్యం చేయాలని ప్రార్థన చేద్దామండి. అలాగే జరుషాకి అనారోగ్యం ఉంది, ఆ బిడ్డ కోసం జాన్ విజయ వారి భర్త గారికి కూడా అనారోగ్యంగా ఉందని సంపూర్ణ ఆరోగ్యం కోసం ఈ ముగ్గురు బిడ్డలో ఏ విషయాల్లో అయితే బలహీనతగా ఉన్నారో మనకైతే తెలియదు. మన విషయాల్లో మనం ఎంత బలహీనతగా ఉంటే భారం కలిగి ప్రార్థించుకుంటామో ఈ బిడ్డల కోసం కూడా మనం అట్టి రీతిగా ప్రార్థన చేద్దామండి. హల్లెలూయా. ధను గారండి, జరుషా, జాన్ గారండి. స్తోత్రం స్తోత్రం. అందరూ నోరు తెరిచి ప్రార్థన చేయండి. మనం ఇక్కడ మౌనంగా ఉండడానికి రాలేదండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవడానికి వచ్చామండి. మనం ఇంటికాడ ఉంటే ఇటు రీతిగా మనం కూడుకోలేము, ఇటు రీతిగా మనం చేయలేము, కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అందరూ ఏకీభవించి ప్రార్థన చేద్దామండి. ఈ ముగ్గురు బిడ్డల కోసం మనం అందరం ప్రార్థన చేస్తుండగా మన మధ్యలో ఉన్న అంత్యాక్షరి ఈ ముగ్గురు కోసం ప్రార్థన చేస్తారు. అందరూ ఏకీభవించండి. అయ్యా రాత్రికాల సమయంలో ప్రభువా, అయ్యా అబ్బా తండ్రి అని ప్రభువా నీ పాద సన్నిధిలో మొరపెట్టడానికి నువ్వు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు వందనాలు ప్రభువా. అయ్యా ఉదయకాల సమయం నుంచి ప్రభు రాత్రికాల సమయం వరకు ప్రభువా మమ్మల్ని అందరినీ దైవజనుల కుటుంబాన్ని ప్రభువా సంఘం అంతటినీ కూడా ప్రభువా నీ సజ్జమైన రెక్కల చాటును కాచి దాచి భద్రపరిచినందుకు నీకు స్తోత్రాలు వందనాలు తెలియజేసుకుంటున్నామయ్యా. రక్షగా నీకు స్తోత్రాలయ. అనేక విజ్ఞాపన ప్రార్థన జరుగుతుండగా ప్రతి ప్రార్థనలోనైనా మీరు ఉండమని అడుగుతున్నామయ్యా. అయ్యా ప్రతి ప్రార్థన ఆలకించండి దేవా, నీకు స్తోత్రాలయ వందనాలు ప్రభువా. నాయన నీకు వందనాలయ. అయ్యా ఎలాగూ ప్రార్థించాలో ప్రభువా నాయన నువ్వు మాకు సహాయము చేయండి ప్రభువా, నీకు వందనాలయ. రక్షగా నీకే స్తోత్రాలు వందనాలు తెలియజేసుకుంటున్నామయ్యా. నాయన ఈ సమయంలో ప్రభువా అయ్యా ధను గారిని బట్టి నీకు స్తోత్రాలయ, జెరుషాని బట్టి నీకు స్తోత్రాలయ, జాన్ గారిని బట్టి నీకు స్తోత్రాలయ. అయ్యా ఈ ముగ్గురు బిడ్డల్ని స్వస్థపరచమని అడుగుతున్నాం దేవా, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. అయ్యా ఈ ముగ్గురు బిడ్డలు ఏ బలహీనత చేత నాయన బాధపడుతున్నారు పరిశుద్ధాత్మ దేవ. ఈ ముగ్గురు బిడ్డల్ని ప్రభువా అరికాలు మొదలుకుని శిరస్సు వరకు ప్రభువా నీ రక్తంతో ప్రోక్షింప చేయండి నాయన, నీకు స్తోత్రాలయ. అయ్యా ఈ బిడ్డల ముగ్గురిని ప్రభు ఏ బిడ్డన మందు ప్రభు నీ సాక్షిగా నిలబెట్టుకుంటున్నందుకు నీకు స్తోత్రాలు వందనాలు తెలియజేసుకుంటున్నామయ్యా. అయ్యా ఈ ముగ్గురు బిడ్డల్ని నాయన వారు తినుచున్న ఆహారంలో వాడుచున్న మందుల్లో నాయన అయ్యా నీ రక్తాన్ని నీ ప్రభావాన్ని పంపించిన ఆయన వారి నరనారాలకి పంపించిన ఆయన అయ్యా నీ ప్రభావం వెళ్ళనివ్వండి ప్రభు నీ స్తోత్రాలు. విడుదల దయచేయండి ప్రభు నీ స్తోత్రాలయ. కృప చూపించమని అడుగుతున్నాం దేవానికి స్తోత్రాలు వందనాలు తెలియజేసుకున్నామయ్యా. అయ్యా వారి కుటుంబాలని నీ సాక్షులుగా వాడుకోమని, అయ్యా వారి ఆస్తులని తీర్చమని, అయ్యా వారి కుటుంబాల్లో నాయన సహాయం వేడుకొనొచ్చు. అయ్యా చేర్చుకుంటారు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుడు ఈ విషయాల్లో ఆరోగ్యాన్ని క్షేమాన్ని ఇచ్చినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిందామండి. హల్లెలూయా 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 హల్లెలూయా. అలాగే రాత్రి కొన్ని కుటుంబాల కోసం ప్రార్థన చేసుకున్నాం. ఇంకా ఈ రోజు కూడా కొన్ని కుటుంబాల కోసం ప్రార్థన చేసుకుందామండి. అంజలి వారి కుటుంబం కోసము, అలాగే విమలా వారి కుటుంబం కోసం, ఈ రెండు కుటుంబాల కోసం ప్రార్థన చేయండి. దేవుడు వారికి ఉన్న ప్రతి ఆర్థిక సమస్య నుంచి, ఆరోగ్యపరంగా ఉన్న ప్రతి అనారోగ్యాలని దేవుడే ముట్టి స్వస్థపరిచేలాగా ఈ రెండు కుటుంబాల కోసం అందరం ప్రార్థన చేద్దామండి. హల్లెలూయా హల్లెలూయా
సహాయం దయచేయండి దేవా. మీకు వందనాలు చదువుతాం తండ్రి. యేసయ్యా యేసయ్యా సరిగా ప్రతి బాలకృత వరకు తీర్చండి దేవాన్ని బట్టి వందనాలు. మంచిగా జరిపించండి దేవానికి వందనాలు స్తోత్రం తండ్రి. ప్రతి అంశంలో తీర్చిన దేవానికి వందనాలు స్తోత్రం తండ్రి. వారు బిడ్డలున్న ప్రతి బాలకృత దేవా ఈ సేవ షాప్ వందనాలు స్తోత్రం తండ్రి. గట్టిగా భారం కలిగి ప్రార్థన చేద్దామండి. ఎవరి వయసు రావట్లేదండి. అందరం వీరి కుటుంబాల కోసం ప్రార్థన చేస్తుండగా చింతలు గారు వీరి 2 కుటుంబాల కోసం ప్రార్థన చేస్తారు. అందరూ ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా మన తండ్రి యేసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఆశ్చర్యకరడానికి స్తోత్రాలు బాబు. గొప్పవాడానికి వందనాలయ్యా. అయ్యా నాయన ఉదయకాల సమయం సమయం వరకు దేవా మమ్మల్ని ఎంచుకున్న నాయన కాచి దాచి భద్రపరిచినందుకు మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన యొక్క విజ్ఞాపన ప్రార్థనలు తండ్రి 7వ రోజు వరకు నాయన మమ్మల్ని రీతిగా తీసుకొచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రాలయ్యా. అయ్యా నాయన యొక్క 7 రోజులు తండ్రి నాయన ప్రార్థన అవసరతలు నాయన ఎన్నో నాయన ప్రార్థన అవసరతలు చేసామయ్యా. వాటి కార్యం చేయమని అడుగుతున్నాం బాబు. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఆశ్చర్యకరుడా గొప్పవాడా మీకు స్తోత్రాలయ్యా. అయా నాయన యేసయ్యా మీకే స్తోత్రాలు తండ్రి. అంజలిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఆ బిడ్డ నాయన దూర ప్రాంతం నుంచి నాయన ఆ బిడ్డ ఒంటరిగా వస్తుందయ్యా నాయన. ఆ బిడ్డని కాచి కాపాడమని అడుగుతున్నాం బాబు. కుటుంబాన్ని దీవించండి అయ్యా. వారి తల్లి తండ్రి కూడా నాయన నీ సన్నిధికి రావడానికి సహాయం దయచేయండి తండ్రి. కుటుంబాన్ని నాయన మార్చమని అడుగుతున్నాం తండ్రి. నాయన వాడుకున్న అప్పులు బాధలన్నీ తీసివేసావయ్యా. వారి గృహాన్ని కూడా నాయన కట్టుకున్నారు తండ్రి. నాయన అయ్యా నాయన ఇంకేమైతే పనులు ఉన్నాయో తండ్రి నాయన అవన్నీ జరగడానికి సహాయం దయచేయండి తండ్రి. ఆ బిడ్డను బట్టి నాన్న ఇంట్లో వాళ్ళందరూ మారడానికి సహాయం దయచేయండి అయ్యా. అయ్యా నాయన గొప్పవాడా నేను ఆ బిడ్డ కూడా నేను వివాహం కావాలి తండ్రి. మీ చిత్తమైతే తండ్రి ఆ బిడ్డకు వివాహం జరగడానికి సహాయము దయచేయండి బాబు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేవాడవయ్యా నాయన. ప్రార్థన చేయటం మా వంతు తండ్రి. కార్యము చేయవాడు నీవే తండ్రి. నాయన వారి కుటుంబాన్ని ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం బాబు. వారి తమ్ముడు వాళ్ళ మరదల పిల్లల్ని దీవించండి, ఆశీర్వదించమని అడుగుతున్నామయ్యా. నీ వందనాలు స్తోత్రాలు తండ్రి. అలాగే తండ్రి నాయన విమలక్క పేటర్ గారిని దీవించండి అయ్యా. నాయన కుటుంబాన్ని ఆశీర్వదించండి తండ్రి. మంచి ఆరోగ్యం దయచేయండి అయ్యా. అని చేస్తున్న నాయన షాపు ఆ యొక్క డ్యూటీలో మీ యొక్క కృప చూపించండి అయ్యా నాయన. అయ్యా నాయన లాభకరంగా ఉండడానికి సహాయము దయచేయమని అడుగుతున్నాం బాబు. ఆశ్చర్యకరుడా అయా నాయన నీ బిడ్డ తండ్రి నాయన ప్రతి శుక్రవారం షాపు వదులుకొని తండ్రి నీ సన్నిధి విడవకుండా తండ్రి నాయన ఆ బిడ్డ తండ్రి నాయన ఉండుచుండగా తండ్రి అయా నాయన కుటుంబానికి ఎలాంటి హాని కలగకూడదు అయ్యా. కుటుంబ పోషణమైనా మంచిగా ఉండడానికి సహాయము చేయండి నాయన. షాపు విషయంలో మీరే కృప చూపించండి అయ్యా. అలాగే తండ్రి నాయన విమలక్కను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు బాబా. బిడ్డ చేస్తున్న డ్యూటీలో మీకు కృప చూపించండి అయ్యా. వందనాలు తండ్రి. బిడ్డకి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాం బాబు. అయ్యా నాయన వారికి ఇచ్చిన నిద్ర బిడ్డలను బట్టి నీకు వందనాలు స్తోత్రాలయ్యా. జోనాపాల్ జెరూషన్ బట్టి మీకు వందనాలు తండ్రి నాయన. జెరూషన్ బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన. బిడ్డకు నాయన మోషన్స్ తండ్రి నాయన జ్వరం తగ్గించండి తండ్రి నాయన. ఆ బిడ్డను ముట్టండి అయ్యా, స్వస్థపరచమని అడుగు అయ్యా నాయన. తబితని నాయన మీరు ముట్టి స్వస్థపరిచారయ్యా. అది అటు రీతిగా నాయన బిడ్డను ముట్టి స్వస్థపరచండి అయ్యా. అయ్యా నాయన చర్చిలో నాయన ఉపవాస కూడికలు పెట్టుకున్నప్పుడల్లా బిడ్డ బలహీన పడుతుంది తండ్రి. సైతాన్ ఆ బిడ్డ ఏలుబడి చేయకుండా తండ్రి మీ యొక్క కృప చూపించండి అయ్యా. మీ యొక్క కార్యము చేయమని అడుగుతున్నాం బాబు. సైతానైనా పిల్లలలో గర్భిణి చేయకుండా నీ యొక్క కృప చూపించమని అడుగుతున్నాం తండ్రి. జానాపాలను బట్టి మీ పొందనాలయ్యా. బిడ్డకు సంపూర్ణమైన ఆరోగ్యం దయచండి అయ్యా నాయన. ఈ 2 కుటుంబాన్ని బట్టి నన్ను చేతులుగా అప్పగించున్నాం తండ్రి. కుటుంబాలలో తండ్రి నాయన మంచి ఆరోగ్యం దయచండి. కుటుంబాలకు నైనా ఏ అవసరతలు ఉన్నాయో నేను మీరే సహాయము చేయమని ఈ చిన్న ప్రార్థన దీవించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. దేవుడు కావాల్సిన ప్రతి అంశత తీర్చులాగా 2 చేతులు ఎత్తి 2 చేతులు పైకి దేవుని స్తోత్రాలు చెల్లిందామండి. హల్లెలూయా 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 హల్లెలూయా. అలాగే శ్రీ కుమారి గారండి.
కొండక్క శ్రీనని వారి కుటుంబం కోసం ప్రార్థన చేద్దామండి. వారి కుటుంబాల్లో దేవుడు వారికి ఏ కార్యాలు అయితే చేయాలని ఆశపడుతున్నారో వారికి కావాల్సిన అవసరతలు ప్రతిదీ దేవుడే తీర్చులా. వారి బిడ్డల విషయంలో ఏంటి వారి గృహం కట్టుకోవాలని వారి ఇరు కుటుంబాలు ఇష్టపడుతున్నారు. దేవుడే ఆ కోరికలు కూడా తీర్చులా. వారి ఇద్దరు కుటుంబాల కోసం ప్రార్థన చేద్దామండి. అందరం ప్రార్థన చేద్దామండి. అందరం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎవరైతే దేవుని సన్నిధి ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగి వచ్చారో వారందరూ వారి రెండు కుటుంబాల కోసం ప్రార్థన చేయండి. మన కుటుంబాల కోసం మనకి ఏ విషయాల్లో అయితే మనం ఎలాగైతే ప్రార్థన చేసుకుంటున్నాం వారి కుటుంబాల కోసం కూడా మనం అటు రీతిగానే భారం కలిగి ప్రార్థన చేద్దామండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు. స్తోత్రం తండ్రి. స్తోత్రం తండ్రి. స్తోత్రం తండ్రి. స్తోత్రం తండ్రి. నీకు వందనాలు. స్తుతులు. స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. తండ్రి వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి దేవా. నీకు వందనాలు. స్తోత్రం తండ్రి ప్రభా. బిడ్డ తండ్రి ప్రభా యేసయ్యా మావిగా బట్టి వందనాలు. స్తోత్రం తండ్రి ప్రభా. యేసయ్యా యేసయ్యా. ఎవరి స్వరాలు అసలు వినిపించట్లేదండి. ఎవరి స్వరాలు వినిపించట్లేదు. అందరూ భారం కలిగి ప్రార్థన చేద్దామండి. మన గృహాల దగ్గర ఎంతగా అయితే గట్టిగా మాట్లాడతాము అటు రీతిగా గట్టిగానే ప్రార్థన చేద్దామండి. దేవుడు మన స్వరం వినాలి. మన స్వరమే వినాలి. అంత గట్టిగా ప్రార్థన చేద్దామండి. హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా వారికి కావాల్సిన ప్రతి అవసరత తీర్చండి దేవానికి వందనాలు. స్తోత్రం తండ్రి. యేసయ్యా యేసయ్యా చిన్నప్పటి వారి భర్త గారు కూడా నీ మందిరంలోకి రావడానికి సహాయం చేయండి దేవానికి వందనాలు. స్తోత్రం తండ్రి. వారికి ఉన్న ప్రతి అవసరతను తీర్చండి దేవానికి వందనాలు. స్తోత్రం తండ్రి. చిన్న వారి కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి దేవా. యేసయ్యా యేసయ్యా తండ్రి ప్రభు వారి ఎంతగానో అట విషయంలోకి తండ్రి అని కృప చూపించండి దేవా. ఎంతగానో ప్రమాదం నుంచి తప్పించే దేవానికి వందనాలు. స్తోత్రం తండ్రి. యేసయ్యా యేసయ్యా బిడ్డలు తండ్రి. యేసయ్యా నీకు వందనాలు. స్తోత్రం తండ్రి. స్తోత్రం తండ్రి. సహాయం చేయండి దేవా. సహాయం చేయండి దేవా. నీకు వందనాలు. స్తోత్రం తండ్రి. స్తోత్రం తండ్రి. అందరూ ఈ రెండు కుటుంబాల కోసం కలిసి ప్రార్థన చేస్తుండగా బేబీ గారు ఈ రెండు కుటుంబాల కోసం ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేయండి అమ్మా. మనం ఇక్కడ మౌనంగా కూర్చోవడానికి రాలేదు కదా. దేవుని సన్నిధిలో మొరపెట్టడానికే కదా వచ్చాము. స్తోత్రం 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 స్తోత్రం. చిన్నపిల్లలందరం మంచిగా కూర్చోవాలి. ఎందుకంటే అక్కడ జూమ్ యూట్యూబ్ జరుగుతుంది. అందులో మనం ఎలా ఉన్నా మొత్తం ప్రపంచం అంతా చూస్తారు. చేస్తున్న పని బలహీనతను తీసివేసే తండ్రి మీ వందనాలైనా యేసయ్యా. మీ కుటుంబనైనా బిడ్డ చేసే ప్రతి పనిలో మీరే తోడుండండి అయినా. మీకు వందనాలు బాబు. అలాగే నాయన ప్రకాశాన్ని కూడా ప్రభు మంచి ఆరోగ్యం శక్తిని బలం దయచేయండి నాయనా. మీకు వందనాలు బాబు. మీకు స్తోత్రములైనా ఇద్దరు చేసి ప్రతి పనిలో మీరే ఉండండి. సహాయం దయచేనైనా మీకు వందనాలు. అలాగే ఎదుగున్న ప్రభు మీకు స్తోత్రమునైనా. అలాగే ఎదుగు పండుని బట్టి మీకు వందనాలనైనా. పండుంది ఆశీర్వదించినైనా. ఇదిగో ప్రభు పండు చేసి ప్రతి పనిలో మీరే ఉండండి అయినా. మీకు స్తోత్రం. మీకు వందనాలైనా. ఇదిగో ప్రభు ముగ్గురు బిడ్డలు మీరే దీవించి నా ప్రభు బిడ్డలనైనా ఎలాగనైనా ఇదిగో నా ప్రభు నైనా స్తోత్రమునైనా ఎలాగ జీవించాలో నా ప్రభు నైనా మీరే దీవించి ఆశీర్వదించినైనా సహా ఇదిగో నా ప్రభు నైనా మీ స్తోత్రములైనా నైనా చిన్న నా ప్రభు ఆటో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మీ సహాయం దయచే బాబు. మీ వందనాలు అయినా. జీవనం లేని వాళ్ళు నమ్మదగినవి కాదు బాబు. మీ స్తోత్రములు నువ్వైతే నమ్మదగిన వాడు ప్రభు. మీ వందనాలనైనా. అలాగే ఇదిగో నా ప్రభు పండు ఆశ్రదించే సహాయం దయచేయమని ఈ రెండు కుటుంబాలు ఈ చేతులకు అప్పగించుకుంటాం. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించుకున్నామా పరమ తండ్రి. ఆమేన్. దేవుడి రెండు కుటుంబాల్లో ఏ అవసరతలు ఉన్నాయో దేవుడే తీర్చులానా. బిడ్డల విషయంలో ప్రతి విషయంలో దేవుడే కృప చూపులానా. రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిందామండి. హల్లెలూయా 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 హల్లెలూయా.
అలాగే భాషా వారి ఫ్యామిలీ గురించి చేద్దామండి. చింతలు అనుకున్న ప్రతి బలహీనత దేవుడే తీసివేసేలాగన, థైరాయిడ్ నుంచి ఆ బిడ్డను విడిపించేలాగన, భాషని చేస్తున్న డ్రైవింగ్ అంతట్లో దేవుడు కృప చూపులాగన, వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలు దేవుళ్ళు మంచిగా ఎదిగిలాగన, అలాగే లిల్లీ వారి కుటుంబం గురించి కూడా ప్రార్థన చేద్దామండి. లక్ష్మతి ఎంతగానో ఆ బిడ్డ ఆశా వర్కర్ గా చేస్తుంది. ఆ బిడ్డ అయితే అందరిలోని తిరగాలి. దేవుడు ఆ బిడ్డకి మంచి ఆరోగ్యం ఇచ్చేలాగన, తాతి కూడా దేవుడు డ్రైవింగ్ లో ఎంతగానో కృప చూపిస్తున్నాడు. ఆ విషయంలో కూడా దేవుడే కృప చూపిలాగన, ఎటువంటి ప్రమాదాలు వచ్చినా దేవుడే తప్పించలాగన, లిల్లీ చదువు విషయంలో, ఎగ్జామ్స్ విషయంలో దేవుడే కృప చూపిలాగన, దిలీప్ ఏ పని చేస్తున్నా దేవుడే ఆ పని అంతటిని ఆశీర్వదించలాగా ప్రార్థన చేద్దామండి. రెండు కుటుంబాల కోసం ప్రార్థన చేద్దామండి. మనం ఎవరము మామూలుగా ఉండడానికి రాలేదు, అందరం ప్రార్థన చేయడానికి వచ్చాం. ఏసయ్యా ఏసయ్యా నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు దేవా, స్తోత్రములు తండ్రి. ఏసయ్యా 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 నీకు వందనాలు తండ్రి. ప్రభా కుటుంబాలను ప్రతి అంశత తీర్చండి దేవా, నీకు వందనాలు. పని అయితే చేస్తున్నాడు, తన పైకి కలిగి ఉన్నాడు దేవుడు. ఈ రెండు కుటుంబాల కోసం లలిత గారు ప్రార్థన చేస్తారండి. హల్లెలూయా. అందరూ ఏకీభవించండి, అందరూ ఏకీభవించండి. స్తోత్రం స్తోత్రం. దేవా నీకే స్తోత్రాలు, వందనములు తండ్రి నాయన. చెప్పబడిన రెండు కుటుంబాలను బట్టి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన. మీరే కృప చూపించము, కనికరించము తండ్రి. ఏసయ్యా నీకే స్తోత్రాలు, వందనములు. చింతలు గని పట్లని మీకే కృప చూపించము నాయన, కనికరించము తండ్రి. చింతగల గారికి మంచి ఆరోగ్యం దయచేయము దేవా నీకే స్తోత్రాలు, వందనములు. ఆ బిడ్డ ఎంతో బలహీనంగా ఉన్నప్పుడు